మనుషుల ఫీలింగ్స్తోనే ఆడుకుంటారని ఇప్పుడు దాకా నేను అనుకున్నాను. కానీ ఇది చూసిన తర్వాత మనుషుల భక్తితో కూడా వ్యాపారాలు చేయడం స్టార్ట్ చేశారు. నిజంగా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే భక్తితో ఏం చేయట్లేదు. టెంపుల్స్ కానీ గుడి కానీ ఎక్కడ కట్టిన ఆర్టిఫిషియల్గా ఏమన్నా సెట్టింగ్స్ చేసినా కానీ అవి నిజంగా భక్తితో చెయ్యట్లేదు, వ్యాపారం కోసం చేస్తున్నారు. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? కూకట్ కేపీహెచ్బి దగ్గర ఒకటి అయోధ్య రామ మందిరాన్ని కట్టారు కదా, నెక్సెస్ మాల్ దగ్గర. సో అదంతా సెట్టింగ్ చేశారు కదా, అయోధ్య రామ మందిరం అని చెప్పి సెట్టింగ్ చేశారు. అంత బాగుంది, ఓకే. ఏంటి అంటే ఇప్పుడు అందులోకి అక్కడ టెంపుల్లోకి వెళ్ళాలి అంటే 200 అంట. ఈచ్ మెంబర్కి ఎంట్రీ ఫీ 200 అంట. నాకు అది విన్న తర్వాత కొంచెం షాక్గా ఏం కాదు, కానీ ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు లేకపోతే జాబ్స్ ఉన్నవాళ్ళు కొంచెం అలాంటి వాళ్ళు అయితే వెళ్ళగలుగుతారు కూడా 200 పెట్టి. కానీ ఒక రోజుకి ఒక కూలి 500కో 600కో పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకు వచ్చే రోజు కూలి 500 600 ఉంటే వాళ్ళు ఆ టెంపుల్కి వెళ్ళడానికి 200 కట్టి ఎంట్రీ ఫీజు కట్టి ఎలా వెళ్తారు అనేది నాకు ఒకటి నిజంగా బాధగా అనిపించింది. ఇది ఆలోచిస్తే ఒక నిమిషం, అరే ఏంట్రా బాబు, అది నిజంగా భక్తితోనో ఏదో కట్టలేదు, బిజినెస్ కోసమే కట్టారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా భక్తితో ఉంటే అంత ఎంట్రీ ఫీ అయితే పెట్టరు అని నా ఫీలింగు. సరే, మీరు అక్కడ సెట్ చేసుకున్నారు, సో దానికి ఖర్చు అవుతుంది, సో ఇదంతా ఓకే. దానికి తగ్గట్టు సామాన్యులు కూడా వెళ్ళగలిగేలా దానికి ఆ టికెట్ రేట్లను పెడితే బాగుండేది అనిపించింది. మరీ 200 అంటే రోజుకి 500 పని చేసుకునేవాడు 200 పెట్టి దానికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాడు? ఇంకా వాడు ఎలా బతుకుతాడు చెప్పండి? ఇది ఒకసారి ఆలోచించండి. నేను ఫస్ట్లో అన్నట్టే మనుషుల ఎమోషన్స్తో కాదు, భక్తితో కూడా వ్యాపారాలు చేస్తున్నారన్నది ఇందుకనే. ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఇవే కాదు, ఆర్టిఫిషియల్గా చాలా టెంపుల్స్ అని, ఇక్కడ రీల్స్ ఇన్స్టాలో అయితే తెగ రీల్స్ వస్తున్నాయి. ఇక్కడ ఈ టెంపుల్ పెట్టారు, ఇక్కడ ఈ టెంపుల్ ఉంది అని వాటిని భారీగా సెట్టింగ్స్ వేసి ఇక జనాలు ఇక కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి అరే అక్కడ టెంపుల్ ఉంది అని ఈ వీధిలో వెళ్తున్నారు. కానీ అరే ఇంత పెడుతున్నాడు, ఇంత ఎంట్రీ ఫీజు పెడుతున్నాడు, అక్కడ సామాన్యులు వెళ్తారా లేదా అనేది ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు.